ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు, అలాగే వారి కార్యాలయాలను నెలకొల్పేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే గూగుల్ సంస్థ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాబోతోంది. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించబోతున్నటువంటి నేపథ్యంలో అసలు రానున్నటువంటి రోజుల్లో ఏ ఏ దిగ్గజ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో తమ కార్యాలయాలను ప్రారంభించబోతున్నాయి అనేది పూర్తి స్థాయిగా మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కార్పొరేట్ కంపెనీలు అయితే ఆంధ్రప్రదేశ్కి క్యూ కడుతూ ఉన్నాయి, పెట్టుబడులు కూడా పెడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే గూగుల్ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాబోతోంది. ఎంతోమందికి ఉపాధి కల్పన అక్కడ జరగబోతూ ఉంది. ఏంటి సార్ భవిష్యత్తులో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కంపెనీలు పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉంది, ఏ కంపెనీలు వారి కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా చేసుకొని పనిచేసేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగుల్లో చెప్తున్న అంశాలు, అలాగే ప్రకటనలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు, ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు, వాళ్ళ విజను, ఇవన్నీ కనుక చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా రాబోయేటువంటి రోజుల్లో తయారు కాబోతుంది అనేది అర్థమవుతుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో అది ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఈ వ్యవస్థలన్నీ సహకరిస్తాయా లేదా అనేది ఒక డౌట్ ఉంది నాకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో అది సాకారం కాదు రాబోయేటువంటి రోజుల్లో అని చెప్పడానికి ఎవరికి ధైర్యం లేదు. ఎందుకనంటే 2004కి ముందు, అంటే ఆయన 95లో సీఎం అయ్యారు, 99లో మళ్ళా సీఎం అయ్యారు. ఎన్డీఏలో కీలకమైనటువంటి పాత్రను పోషించారు. ఆ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన శాసించారు. ఇక్కడ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన చేసినటువంటి సేవ, బహుశా నేను 4-5 సీఎంలు ఉన్నప్పుడు నేను రిపోర్టింగ్ చేశాను. ఆయన చేసినటువంటి సేవ, ఆయన ఇచ్చినటువంటి విజన్ మరొకళ్ళు ఆ స్థాయిలో ఇచ్చి ఉండరేమో. అది నేను చెప్పడం కాదు. ఈవెన్ ఆయన్ని ద్వేషించేటువంటి లీడర్లు కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, వీళ్ళందరూ ఇప్పుడు చెప్తున్నారు కదా, ఆయన విజన్ని మేము కాదనలేము, రాజకీయంగా మేము విభేదించవచ్చు కానీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. మొన్నటిదాకా విషయం చెప్పిన వాళ్ళు కదా వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి మీద. ఆ రోజున నేను రిపోర్టింగ్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమనేవాళ్ళు అంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయే, ఈయన ప్రపంచ జీతగాడని, పిచ్చి తొగ్గులకని, తర్వాత కంప్యూటర్ కూడి పెడుతుందా అని చెప్పి, తర్వాత వ్యవసాయం అయితే బాగుంటుంది కానీ కంప్యూటర్ కూడి పెడుతుందా, ఈయన విజన్ అనేది 420 విజను, 2020 కాదు 420 విజను, ఇలాంటివన్నీ చాలా మాట్లాడేవాళ్ళు. ఇలాంటివి అయితే కనుక చైనాలో అయితే కాల్ చేస్తారు, పాకిస్తాన్లో అయితే ఉరి తీస్తారు, ఇట్లాంటివన్నీ చాలా మాట్లాడారు ఆయన గురించి. అయితే ఆయన ఏదైతే విజన్ తయారు చేస్తున్నారో ఆ విజన్ ప్రకారం వెళ్ళారు. దాని ఫలాలు ఇప్పుడు చూస్తున్నారు. తెలంగాణలో వాళ్ళ రెవెన్యూ మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ నుంచి వస్తుంది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వేసినటువంటి విత్తనం. అందువల్ల ఇప్పుడు ఎవరు కూడా ఆయన విజన్ని కాదనలేకపోతున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతకు ముందులాగా విమర్శించట్లే ఇప్పుడు. ఏది అప్పట్లో 2004కు ముందు ఏదైతే విమర్శలు చేశారో రాజశేఖర రెడ్డి గారు, అలాగే రకరకాల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పీజేఆర్, వీళ్ళంతా చాలా మంది విమర్శించారు. కానీ ఇప్పుడు ఆయన విజన్ని విమర్శించలేకపోతున్నారు. కాకపోతే ఏదో మాట్లాడుతున్నారు తప్పితే అప్పట్లాగా పిచ్చి తొగ్గులకని, లేకపోతే 420 అని, కంప్యూటర్ కూడి పెడుతుందని, ఇట్లాంటి మాటలు అంటలా. ఎందుకంటే ఈ మాటలు అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అరే కంప్యూటరే కదా కూడి పెడుతుందని అడుగుతారు జనరల్గా. అందువల్ల ఎవరు మాట్లాడట్లా. అయితే ఇప్పుడు ఆ రోజు కంప్యూటర్ గురించి ఆయన ఏదైతే మాట్లాడారో, ఐటీ గురించి ఏదైతే ఆ రోజున ఎవరికి అవగాహన పెద్దగా లేనటువంటి రోజుల్లో ఆయన ఐటీ గురించి మాట్లాడారు. అప్పుడు అందరికీ నిజంగానే ఆయన అర్థం కాల. అందువల్లే 2004లో ఓడిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారు, అప్పుడు ఐటీ ఏ విధంగా ప్రైమరీ స్టేజ్లో ఉందో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రైమరీ స్టేజ్లో ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది రాబోయే రోజుల్లో. దీంట్లో డేటా అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. రాబోయేటువంటి ఎకానమీ అంతా నాలెడ్జ్ ఎకానమీ అని అన్నారు. సో ఈ నాలెడ్జ్ ఎకానమీ అనేటువంటి పదం ఏదైతే ఉందో ఇది చాలా విస్తృతమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. అర్థం చేసుకునేటువంటి వాళ్ళకి అర్థం అవుతుంది. ఇది అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టం కూడా. ఇది రాబోయేటువంటి రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీ మాత్రమే ఉంటుంది అని. జనరల్గా ఎకానమీ అంటే మనం ఏమనుకుంటాం,
పుష్కలంగా డబ్బు ఉంటే అది ఎకానమీ అనుకుంటున్నాం, ఉమ్, అంతే కదా. ఉమ్, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, నాలెడ్జ్ ఎకానమీ ఉండాలి రాబోయే రోజుల్లో, నాలెడ్జ్ ఎకానమీ లీడ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఉమ్, అంటే దాంట్లో ఎంత విస్తృతమైనటువంటి అర్థం ఉందో అర్థం చేసుకోవాలి. ఓకే. ఆయన ఇంకో మాట ఏం చెప్తున్నారు, ఆయన రివ్యూ మీటింగ్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నతాధికారుల మీటింగ్లో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా బహుశా వాళ్ళలో ఎంతమందికి అర్థమైందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే అప్పట్లోనే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆయన పరిపాలన విమర్శించారు. అప్పట్లో కంప్యూటర్ విజన్ 2020 అంటే విమర్శించినటువంటి సివిల్ సర్వెంట్లు కూడా ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు నిన్న మీటింగ్లో కూడా వాళ్ళకి ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు ఇవాళ కూడా. ఎందుకనంటే క్వాంటమ్ కంప్యూటర్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆయన అనేది, తర్వాత డేటా సెంటర్స్, డేటా అనలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ అంటున్నారు. దీనికి కావాల్సినటువంటి మౌలిక వనరులు, దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, దీనికి కావాల్సినటువంటి స్టార్టప్స్ ఏర్పాటు చేయాలనేది ఆయన ఆలోచన. దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టారు. నాకు తెలిసి నాలెడ్జ్ ఎకానమీ అనేది చాలా మందికి బహుశా నేను అనుకోవటం అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైనా అర్థం అవుతుంది లేదు. అందుకే ఆయన ఉన్నారు ఖచ్చితంగా మీరు అందరూ అర్థం చేసుకోవాలని. ఎందుకంటే వీళ్ళు అర్థం చేసుకుంటే ఫస్ట్ నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ కింద ఉద్యోగులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఉద్యోగులు ప్రజలకి చెప్పాలి. ఇదంతా అర్థమయ్యేటట్టు చెప్తే తప్ప మళ్ళీ 2029 ఏమవుతుందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తుంటారులే, ఆయన ఏదో చెప్తుంటారు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైంది, నిజమే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత విప్లవం తీసుకొచ్చేసింది అని చెప్పి 20 సంవత్సరాల తర్వాత అనుకోండి. ఇప్పుడు ఈ పాటికి పుణ్యకాలం అయిపోతుంది కదా, అప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకని ఆయన ఈసారి ఏం చేస్తున్నారంటే దీన్ని ఫస్ట్ ఉన్నతాధికారులకి, సివిల్ సర్వెంట్లకు అర్థం కావాలి, ఆ తర్వాత ఉన్నతాధికారులకు అర్థం కావాలి, ఆ తర్వాత ఉద్యోగులకు అర్థం కావాలి, ఆ తర్వాత ప్రజలకు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి, క్యాడర్ కూడా ఆ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి ప్రజలకి. ఇది ఆయన థీమ్. సరే, ఇప్పటికే నిజంగా ఆ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరిన తర్వాత చూసుకున్నట్లయితే ఎన్నో దిగ్గజ కంపెనీలు, ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో వారి కార్యకలాపాలను సిద్ధం చేసుకునేందుకు కార్యాలయాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే పెట్టుబడులు కూడా పెడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గూగుల్ కానివ్వండి, అలాగే యూట్యూబ్ స్టూడియోను అక్కడ నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే టీసీఎస్ వచ్చింది, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు కూడా రాబోతున్నాయి. అంటే మరికొన్ని ఐటీ దిగ్గజ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్నాయి అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అసలు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో? ఫస్ట్ ఏంటంటే ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాల్సింది, టాటా వాళ్ళతోటి టాటాతోటి ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేస్తున్నారు. టీసీఎస్ ఇన్నోవేషన్ హబ్ను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఇన్నోవేషన్ హబ్ నుంచి మీకు మొత్తం కొత్తగా పారిశ్రామికవేత్తలు తయారు కావాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. ఆయన అందుకే అన్నారు, ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చెయ్యొద్దు, మీరు ఉద్యోగాలు ఇచ్చేలాగా తయారవ్వండి అని చెప్పారు ఆయన నిన్న మీటింగ్లో. మీరు ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేయొద్దు, ఉద్యోగం ఇచ్చేలాగా మీరు తయారవ్వాలి అని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక పర్సన్ అయినా ఉండాలి, కనీసం ఒక పారిశ్రామికవేత్త అయినా ఉండాలి అని చెప్పారు అన్నట్టు. ఆ దిశగా ఆయన వెళ్తున్నాడు. దాంట్లో భాగంగా ఆయన టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా చేసుకొని ఈ మొత్తం డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక డేటా హబ్, ప్రపంచానికి డేటా హబ్గా విశాఖను తయారు చేయబోతున్నారు. ఆ విషయాన్ని చెప్తూ గూగుల్ ఆల్రెడీ రావడానికి సిద్ధమైంది, గూగుల్ డేటా సెంటర్ను వైజాగ్లో పెడుతున్నారు అనేదాన్ని చెప్తూ దీన్ని అఫీషియల్గా నేను రాబోయే రోజుల్లో అనౌన్స్ చేస్తాను అని చెప్పి లీక్ ఇచ్చారు. ఆ మీటింగ్లో లీక్ ఇచ్చారు, గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్లో పెట్టబోతుంది అని చెప్పి. ఆల్రెడీ టీసీఎస్కు సంబంధించినటువంటి మొత్తం అక్కడే వచ్చేస్తున్నాయి. అలాగే రిలయన్స్ వాళ్ళు కూడా ఒప్పందం చేసుకున్నారు, భారీ ఒప్పందాలు చేసుకున్నారు రిలయన్స్ వాళ్ళు. అనేక ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇంకొక విషయం కూడా ఏంటంటే టెస్లా కూడా రాబోతుంది. టెస్లా, ఎలన్ మస్క్ ఇండియాకి రావడానికి ఇంకా షెడ్యూల్ ఫైనల్ కాలేదు. ఆల్రెడీ భారత ప్రభుత్వం ఆయన్ని ఇండియాకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది, ఇండియాకు విజిట్ చేయమని చెప్తుంది. ఇండియాకి విజిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా టెస్లా కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక రాయలసీమకు సంబంధించి ఆయన డ్రోన్, ఏరోస్పేసు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ హార్డ్వేర్ హబ్గా రాయలసీమను ఏర్పాటు చేయాలి, ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతిని తయారు చేయాలి, విశాఖనేమో ఐటీ కేంద్రంగా తయారు చేయాలి అనేటువంటి ఒక ప్లాన్ తోటి ఆయన వెళ్తూ ఉన్నారు. అందుకే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది
ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అవుతుంది. అది కావాలంటే మీరందరూ పారిశ్రామికవేత్తలు కావాలి. నాలెడ్జ్ ఎకానమీ మీద మీరందరూ ఆధారపడాలి. మీ జీవితాలందరూ కూడా నాలెడ్జ్ ఎకానమీ మీద ఆధారపడాలి అని చెప్పారు ఆయన. ఓకే. నాలెడ్జ్ ఎకానమీ ఎప్పుడు వస్తుంది? ప్రతి వాళ్ళు ఇండస్ట్రిస్ట్ అయినప్పుడు. దేంట్లో? టెక్నాలజీలో ఇండస్ట్రీ కావాలి. ఆ దిశగా మీరు నేర్చుకోండి అని చెప్తూ విట్ దాంట్లో పాల్గొన్నారు ఆయన. విట్లో పాల్గొన్నప్పుడు కూడా ఇదే చెప్పారు. ఓకే. విట్ సంబంధించి కార్యక్రమంలో దాన్ని పాల్గొని విట్లో స్టూడెంట్స్కి కూడా అదే చెప్పారు. రాబోయే రోజుల్లో ఇండస్ట్రియలిస్టులని అలాగే యూనివర్సిటీస్ని రెండింటిని కంబైన్ చేసి ఆ దిశగా నెక్స్ట్ తరాన్ని తీసుకెళ్ళబోతున్నాము అని చెప్పారు. ఆ దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే దేశం మొత్తం మీద పేరున్నటువంటి 7 యూనివర్సిటీలు అమరావతి ప్రాంతంలో ఉన్నాయి. ఓకే. ఒకప్పుడు గుంటూరు అని అంటే విద్యకు మంచి పేరు, చదువుకి బాగా పేరు. అందుకే మీరు గమనిస్తే 70sలో వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది అమెరికాలో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. మళ్ళీ అలాంటి వాతావరణం గుంటూరు విజయవాడ మధ్యలో ఈ యూనివర్సిటీలు పెట్టడం ద్వారా రాబోతుంది. ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుంది. అది ఎడ్యుకేషన్ హబ్, టెక్నాలజీ హబ్గా మారబోతుంది అది అని చెప్పచ్చు. టోటల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా తయారు చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ని ప్రారంభించబోతున్నారు. మే 2వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా కొన్ని బిల్డింగ్స్ని చేయబోతున్నారు. అలాగే అమరావతి రీకన్స్ట్రక్షన్కి శంకుస్థాపన కూడా చేయబోతున్నారు ఆయన 2వ తారీఖు రాబోతున్నారు. ఆ రోజున అమరావతిలో దాదాపుగా ఒక 2-3 గంటలు ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం ఉంది నరేంద్ర మోడీ గారు. ఆ సందర్భంగా ఆయన ప్రారంభించేటువంటి భవనాలను చూస్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఏంటంటే ఈ గ్రాఫిక్స్ చూపిస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏదో గ్రాఫిక్స్ చూపిస్తుంటారు, అవి వాస్తవాలు కాదని చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది లాస్ట్ టైం కూడా అదే చెప్పారు కదా, 2019లో ముందు అదే చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నారు. బట్ ఈసారి ప్రజలు అంత ఈజీగా నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రీకన్స్ట్రక్షన్ సంబంధించిన పనులు జరుగుతున్నాయి. 60,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి పెట్టారు. ఇంకొక వైపు దాదాపు 2 లక్షల కోట్ల విలువైనటువంటి పనులకి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఇదంతా సాకారం కావాలంటే కనీసం 3-4 సంవత్సరాలు పడుతుంది. దీనికి ఒక రూపం రావాలంటే. అప్పటి వరకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శలు పట్టించుకోకుండా ఆయన వెళ్తుంటారు గతంలో లాగా. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో ఇవన్నీ జరిగితే నిజంగానే 2047కి నెంబర్ 1 వరల్డ్లో అవుతుంది. బట్ ఇవన్నీ కావాలంటే రాజకీయంగా ముందు డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.